వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో రోజు రోజుకు ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. నేతలు నువ్వా నేనా అన్నట్టు ప్రచారంలో పోటీ పడుతున్నారు. ఒకవైపు వైసీపీ చీఫ్ సీఎం జగన్, మరోవైపు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రచారంలో పాల్గొంటూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. చిత్తూరు జిల్లా పుత్తూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. నగరీ మీటింగ్ చూసిన తర్వాత జగన్ మైండ్ బ్లాక్ అవుతుందన్నారు. ఏపీని డ్రగ్స్, భూ కబ్జాలకు అడ్డాగా మార్చారని విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ముద్దులు పెట్టాడని, ఇప్పుడు ప్రజలను బాదుడే బాదుడు అంటూ బాధేస్తున్నాడని జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. తెలుగు తమ్ముళ్ల ఉత్సాహాన్ని చూస్తుంటే రాష్ట్రానికి మళ్లీ మంచి రోజులు వచ్చినట్లుగా అనిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో కూటమి గెలుపును ఎవరూ కూడా అడ్డుకోలేరని చంద్రబాబు చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. ఎవరికి భయపడవద్దని, గేమ్ స్టార్ట్ అయిందని, వచ్చే ఎన్నికల్లో గెలుపు మనదే అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఇక ఇదే సమయంలో నగరి ఎమ్మెల్యే మంత్రి రోజాపై కూడా చంద్రబాబు సెటైర్లు వేశారు. ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నారు, జబర్దస్త్ ఎమ్మెల్యే. ఆమె మున్సిపల్ చైర్మన్ పదవి ఇప్పిస్తా అని చెప్పి ఓ మహిళ నుంచి డబ్బు తీసుకుని మోసం చేశారని ఆయన ధ్వజమెత్తారు. ఇలాంటి ఆడబిడ్డను ఆదుకొని జబర్దస్త్ ఎమ్మెల్యేకు బుద్ధి చెప్పాలి అన్నారు. నగర్లో అన్ని అరాచకాలే జరుగుతున్నాయని ఆరోపించారు. నగరికి మంత్రి రోజా ఏం చేయలేదని అన్నారు. ఆమె మోసాలకు పాల్పడుతుందని ఆరోపించారు. ఈ క్రమంలోనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందన్న ఆయన ప్రజలు భయపడాల్సిన పనిలేదని చెప్పారు. వైసీపీ నేతల దౌర్జన్యాలు ఇక నడవని పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే వైసీపీ నాయకుల అవినీతి చిట్టా బయటకు తీస్తామని చంద్రబాబు హెచ్చరించారు. తాము అధికారంలోకి వస్తే నగర్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఏపీ కోసమే బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కలిశాయని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇందులో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసమే కలిసి ముందుకు వెళ్తున్నామని అన్నారు. నగరి అభ్యర్థిగా గాలి భానుప్రకాష్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని నగరి ప్రజలను చంద్రబాబు కోరారు. జబర్దస్త్ ఎమ్మెల్యే వద్దా, కానీ నియోజకవర్గానికి ఏమన్నా చేశారా? ఎమ్మెల్యే ఇక్కడ ఏమన్నా చేశారా? నేను ఇప్పుడే చూశాను, భువనేశ్వరిని ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది. మున్సిపల్ చైర్మన్ ఉద్యోగం ఇస్తామని 40 లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నారంటే ఏం తమ్ముళ్ళు, మీరు నమ్మతారా? ఇది నమ్మతారా? మీరు ఇలాంటి పని చేసిన వాళ్ళకి మీరు ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆడబిడ్డకు అండగా ఉంటారా లేదా? మీరు ఉంటారా? ఉంటామని గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి, అమ్మాయిని ధైర్యం ఇవ్వండి. ఇలాంటి ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు, ఇలాంటి ఎమ్మెల్యేలు ప్రోత్సహించినటువంటి జగన్మోహన్ రెడ్డిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అటు అధికార పార్టీ కావచ్చు, ఇటు ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ వీళ్ళందరూ కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఒకరిపై ఒకరైతే తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నగర్ నియోజకవర్గంలో అటు రోజాపై కావచ్చు, అటు వైఎస్ఆర్ పార్టీపై కావచ్చు చేసిన కమెంట్స్ అయితే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారే. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ కిరణ్మయ్య. ఇటు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎన్నికల వేడి రోజు రోజుకు రాజుకుంటుంది. ఏదైతే ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత ఎవరికి వారే ఇప్పటి వరకు కూడా ఇంట్లో ఉన్నటువంటి నాయకులు కూడా స్వేచ్ఛగా రోడ్లపైకి వచ్చి తమ ప్రచారాలను అయితే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఇటు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అయితే మాత్రం తమ ప్రత్యర్థుల మీద దీటైనటువంటి క్వశ్చన్లు అయితే స్పందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారికి ఏదైతే ముఖ్యంగా ఈరోజు అటు చిత్తూరు జిల్లా పుత్తూరులో జరిగినటువంటి ప్రజాగాలం వేదిక ద్వారా ఆయన మాట్లాడుతూ ఏదైతే నగరి ఎమ్మెల్యే రోజా పైన తీవ్ర వ్యాఖ్యలు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోజా ఏదైతే అక్కడ మున్సిపల్ చైర్పర్సన్ పదవి ఇస్తానంటూ ఒక మహిళను మోసగించి డబ్బులు తీసుకున్నారని, అటువంటి మహిళకు న్యాయం చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని, అందుకోసం ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే ఇక్కడ నగరిలో ఎవరైతే భానుప్రకాష్ ఉన్నారో ఆయన్ని గెలిపించుకోవాలంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యంగా టీడీపీ శ్రేణులంతా కూడా ఇప్పుడు రోడ్డు మీదకు వస్తున్న నేపథ్యంలో అందరూ కూడా మూకమ్మడి దారి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఒక పక్క బీజేపీ, మరోవైపు జనసేన, టీడీపీ 3 పార్టీలు కూడా ఇప్పుడు ప్రసార హోరును అయితే కొనసాగిస్తున్నాయి. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుడిగాలి పర్యటనలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వచ్చే నెల 18వ తారీఖున ప్రారంభమయ్యేటువంటి ఈ యొక్క ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ముందుగానే అభ్యర్థులందరినీ కూడా ఇప్పటికే ఖరారు చేసుకున్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు ఇప్పుడు ప్రచారంలో హోరు పెంచారు. ముఖ్యంగా ప్రత్యర్థులపైన ఏదైతే వారిని ఇరకాటం పెట్టేలాగా వారు ఇప్పటి వరకు చేసినటువంటి అవినీతికి సంబంధించినటువంటి చట్టాలన్నీ కూడా బయటకు తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు రాష్ట్ర ప్రజలందరికీ కూడా చంద్రబాబు నాయుడు అయితే భరోసా నింపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎవరైతే ఈ యొక్క వైసీపీ గోండాలకు భయపడ్డారో వారెవరూ కూడా ఇక భయపడవలసినటువంటి అవసరం లేదని, అందరికీ కూడా ఏదైతే ఎన్నికలు కూడా వచ్చిన కారణంగా అందరూ కూడా స్వేచ్ఛగా తమ వాణిని వినిపించవచ్చని, తాము స్వేచ్ఛగా ఓటు వేసుకునే హక్కు కల్పించేలాగా ఇప్పుడు కేంద్రం నిర్ణయం తీసుకుందని, కేంద్ర బలగాలు కూడా మోహరించున్నాయని, ఎవరు కూడా అధైర్యపడవద్దంటూ కూడా ఆయన భరోసా నింపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా రోజా ఎవరైతే ఉన్నారో, రోజా గతంలో టీడీపీలో పనిచేస్తూ తర్వాత టీడీపీ నుంచి వైసీపీకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు మీద వారి కుటుంబం మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి విషయం తెలిసిందే. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకుని రోజా ఏదైతే అటు నగరి నియోజకవర్గంలో ఒక మహిళను మోసగించి తనకు చైర్పర్సన్ పదవి ఇస్తానని, మున్సిపల్ చైర్పర్సన్ పదవి ఇస్తానంటూ కూడా ఆమె దగ్గర డబ్బులు కాజేసిందంటూ కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇప్పటి వరకు కూడా రోజా తన నియోజకవర్గంలో ఏ అభివృద్ధి చేయలేదని, ఆయన కాడికి దోసుకుందని, అవినీతికి పాల్పడిందంటూ కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అంతా కూడా అధోగతి పాలైపోయిందని, ఎక్కడికక్కడే ఇసుక, మట్టి, అలాగే మైనింగ్ కూడా పూర్తిగా దోసేసుకున్నారని, ముఖ్యంగా మద్యం ఏదైతే కల్తీ మద్యంతో ప్రజల్లో
ప్రాణాలను హరిస్తున్నారంటూ కూడా తీవ్ర స్థాయిలో ఆయన ధ్వజమెత్తారు. ముఖ్యంగా రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా టీడీపీ, జనసేన, బీజేపీ సంయుక్తంగా జెండా ఎగరవేస్తుందని, ఎవరికి ఎటువంటి అధైర్యపడొద్దని, రాష్ట్ర అభివృద్ధి కేవలం టీడీపీతోనే ఉందని, రాబోయే రోజుల్లో నగరి నియోజకవర్గాన్ని ఏదైతే ఉపాధి నియోజకవర్గంగా కూడా తీర్చిదిద్దుతానంటూ ఆయన ఈరోజు హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చూస్తే ఎన్నికల వాగ్దానాలు, ఎన్నికల వేడైతే మొదలైంది. ఇప్పటికే తమ మేనిఫెస్టోలతోటి నాయకులంతా కూడా ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలతోటి ఇప్పటికే తను ఏదైతే చెప్పాలనుకున్నదంతా కూడా చెప్పడం, అలాగే ఇప్పటి వరకు కూడా 2,70,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి వేశానని చెప్పేసి చెప్తూ ఉంటే, అదే బటన్ నొక్కి ఆంధ్రప్రదేశ్ని మొత్తం అప్పుల పాలు చేశారంటూ కూడా ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి అప్పులు తీర్చలేక రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, నిత్యావసర వస్తువులు కొండెక్కి చూస్తున్నా కానీ ప్రభుత్వానికి సీమ కుట్టినట్టు కూడా లేదని, ఎక్కడా కూడా ఒక్క రోడ్లు కూడా వేసినటువంటి పాపన పోలేదని, ముఖ్యంగా ఆరోగ్య శాఖను కూడా గాలికి వదిలేశారని, వ్యవసాయ రంగాన్ని నీటిపాలు చేశారంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఏదైతే ఖరీఫ్ పంటకు సంబంధించినటువంటి ధాన్యం డబ్బులు ఇప్పటికీ వేయలేదంటూ కూడా ఎక్కడికక్కడే ఇప్పుడైతే ఇటు జగన్ మీద అయితే మాత్రం 3 పార్టీలు అయితే మాత్రం మూకుమ్మడి దాడి చేస్తున్నాయి. కిరణమయ్యి అయితే ఏడుకొండలు ఒక పక్కన చూస్తుంటే టీడీపీ అధినేత టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్ కేవలం అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టడానికే మేము కలిసి పోరాటం చేస్తామని చెప్పి అంటున్నారు. మరోవైపు అయితే అటు సీఎం జగన్ కావచ్చు, సిద్ధం సభతో మేము సిద్ధం అనే బస్సు యాత్ర కూడా చేపడుతున్నారు. అంటే ఆయన చేసే వ్యాఖ్యలు ఏంటంటే, నన్ను ఎండగట్టడానికి కేవలం అటు జనసేన, టీడీపీ, బీజేపీ అలయన్స్ కావచ్చు, అలాగే కాంగ్రెస్ కావచ్చు, అలాగే మా ఇద్దరు చెల్లెలు కూడా ఉసుగొల్పారని చెప్పి ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళు అనౌన్స్ చేసినటువంటి పార్లమెంట్ నియోజకవర్గాల్లో తిరుగుతూ ఆ అభ్యర్థుల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రాబోయే ఎలక్షన్స్ లో ఈ ఇంపాక్ట్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది? కిరణ్మయి, ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏదైతే తను ఒంటరిగా వెళ్తున్నప్పటికీ కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ సంయుక్తంగా అయితే ప్రజల్లోకి వచ్చాయి. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి గడ్డు పరిస్థితులు, గతంలో చూస్తే ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తం మొత్తం అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక దిక్సూచిగా ఉండేవారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత, కొత్త రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా రాజధాని లేదు. రాజధాని అంశాన్ని 3 రాజధానులతోటి జగన్మోహన్ రెడ్డి మొక్కలు చేస్తే, ఇప్పుడు ఏదైతే ఈ 3 రాజధానులను మళ్ళీ ఏకం చేసేందుకు ఇటు 3 పార్టీలు కూడా నడుం బిగించాయని మాత్రం చెప్తూ ఉన్నారు. అయితే ఈ ఎంపీ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కుటుంబం చుట్టూ కూడా రాజకీయాలు అయితే మాత్రం గట్టిగా తిరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి హత్య చేసినటువంటి వారిని పక్కన పెట్టుకుని ఆయన మరలా వాళ్ళకే సీట్లు ఇచ్చి వాళ్ళ కోసమే ప్రచారం చేస్తున్నాడంటూ కూడా 3 పార్టీలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ముఖ్యంగా ఇటు చంద్రబాబు నాయుడు అయితే మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. అయితే మరోవైపు వివేక హత్య కేసు ఎవరు చేశారనేది దేవుడికి తెలుసు, నాకు తెలుసు అంటూ కూడా ఇటు జగన్మోహన్ రెడ్డి చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రజలైతే మాత్రం అయోమయంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఆకాంక్షించేటువంటి యువత మాత్రం అటు టీడీపీ వైపే ఉందంటూ కూడా టీడీపీ కానీ జనసేన ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు బటన్ నొక్కి చేసినప్పటికీ కూడా అభివృద్ధి మాత్రం ఎక్కడ కనిపించట్లేదు. కేవలం తెచ్చినటువంటి అప్పుల్ని అభివృద్ధిగా చూపిస్తూ దాన్నే డెవలప్మెంట్గా చూపించడం అనేది ఇది చాలా దారుణం అంటూ కూడా ఇప్పటికీ కూడా కాగు కూడా తీవ్ర స్థాయిలో మండిపడినటువంటి పరిస్థితి. కాగు నివేదికలను కూడా తప్పుదారి పట్టించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అయితే వీటన్నిటిని వేరే చేసుకున్నప్పుడు వాటర్ ఏదైతే ఉన్నారో వాటర్ వేసేటువంటి ఈ ఒక్క ఓటే ఈ రోజు మరలా ఆంధ్రప్రదేశ్ భవితవ్యాన్ని తేల్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కోరుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలుగువారు ఖచ్చితంగా ఈ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఓటు వేయాలంటూ కూడా ఇప్పటికే చంద్రబాబు నాయుడు అయితే పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ముఖ్యంగా కుటుంబ రాజకీయాలతోటి మాత్రం ఆంధ్రప్రదేశ్ మాత్రం అతలాకుతలం అవుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వాటర్ నాడి ఏ విధంగా ఉందనేది ఇప్పుడు ప్రస్తుతానికి రాజకీయ పార్టీలు కూడా పట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఒక పక్క బటన్ నొక్కి 2 లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు వేశానని చెప్తున్నటువంటి జగన్, అయితే ఈ లక్షల కోట్ల రూపాయలతో అభివృద్ధి ఎందుకు జరగలేదు అనే దాని మీద ప్రశ్నిస్తున్నటువంటి
చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలంటే మరలా కూటమి కలిసి రావాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఇచ్చినటువంటి హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చాలంటే మరలా బీజేపీ అధికారంలోకి రావాలంటూ బీజేపీ చెప్తోంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాటర్ని మాత్రం ఎవరికి వాళ్ళే పావులుగా వాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఏదైతే ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి ఏముందనేది మాత్రం ప్రజలే చూసుకోవాలంటూ కూడా ఇటు కొన్ని పార్టీలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇప్పుడు షర్మిల ఏదైతే ఉందో షర్మిల కాంగ్రెస్ వైపుకి వెళ్ళడానికి ప్రధాన కారణం కాంగ్రెస్లో షర్మిల వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి అప్పుడు జరిగినటువంటి బై ఎలక్షన్లో 20 సీట్ల బై ఎలక్షన్లో 18 స్థానాలు గెలిపించినటువంటి వీర మహిళగా కూడా ఆమె గుర్తింపు పొందినటువంటి ఆమెను తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు పక్కన పెట్టారనే దాని మీద సూటి ప్రశ్న వేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద రోజు రోజుకు మాత్రం ఎన్నికలు వేడైతే మాత్రం ఆంధ్రప్రదేశ్లో నిజంగా కురుక్షేత్రాన్ని తలపిస్తున్నాయని మాత్రం చెప్పుకోవచ్చు. కిరణమయ్యి రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ. రైట్, ఇక ఇదే టాపిక్ కి సంబంధించి మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ మరింత సమాచారం అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి. ఏపీలో రాజకీయాలు మరింతగా వేడెక్కుతున్నాయి రోజు రోజుకు కూడా. అంటే ఓ పక్కన అధికార పార్టీ ప్రచారం చేస్తుంది, అలాగే ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రచారం చేస్తున్నాయి. ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ కూడా ఎన్నికల బరిలో ఇప్పటికే పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యారు. మరోవైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు కావచ్చు, లేదంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే బస్ యాత్ర చేస్తున్నారు. చంద్రబాబు నియోజకవర్గాల వారీగా కూడా ఆయన ప్రత్యేకంగా హెలికాప్టర్ పెట్టుకుని మరీ తిరుగుతున్నారు. అందులో భాగంగానే గత 3 రోజుల క్రితం తిరుపతి అంటే చిత్తూరు ఉమ్మడి జిల్లాకు వచ్చినటువంటి చంద్రబాబు ముందుగా 2 రోజులు కుప్పం నియోజకవర్గంలో ఆయన సొంత నియోజకవర్గంలో తిరగడం జరిగింది. అయితే ఆ 2 రోజులు కూడా పెద్ద ఎత్తున అక్కడ 1,00,000 మెజారిటీతో పెద్ద ఎత్తున ఆయన కార్యక్రమాలను నిర్వహించారు. ప్రత్యేక సభలు కావచ్చు, లేదంటే సమావేశాలు కావచ్చు, లేదా రోడ్ షోలు, ఈ కార్యక్రమాలను నిర్వహించి కుప్పం నుంచే తాను అంటే గత 40 సంవత్సరాల నుంచి కూడా ఆయన చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, అక్కడ చేస్తున్నటువంటి పలు కార్యక్రమాలు వాటన్నిటిని కూడా చెప్పుకుంటూ రావడం జరిగింది. అయితే కుప్పంలో 2 రోజులు పర్యటన చేసిన తర్వాత 3వ రోజు అంటే నిన్న చిత్తూరు జిల్లాలోని ఒక 3 నియోజకవర్గాలకు మాత్రం ఆయన ప్రత్యేకంగా హెలికాప్టర్లో తిరిగి కొన్ని ఘాటుగా మాట్లాడడం జరిగింది. ముందుగా పలమనేరు చేరుకున్నారు. పలమనేరులో అక్కడ వెంకటగౌడ్ పైన అంటే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పైన చాలా ఘాటుగా మాట్లాడడం జరిగింది. అదే స్థాయిలోనే నిన్న సాయంత్రం మదనపల్లికి చేరుకోవడం జరిగింది. మదనపల్లిలో కూడా కొన్ని ప్రభుత్వ విధానాలపైన లేదంటే అక్రమ కేసులకు సంబంధించి రకరకాల అంశాల మీద ఈ 2 నియోజకవర్గాల్లో మాట్లాడడం జరిగింది. అయితే ఒక నగిరి నియోజకవర్గంలో మాత్రం అంటే నిన్న మధ్యాహ్నం అంటే ప్రతి ప్రాంతంకి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు, లేదంటే ఆ మంత్రులు కావచ్చు, లేదంటే రకరకాల అంశాల పైన మాట్లాడినటువంటి చంద్రబాబు నగిరిలో మాత్రం మంత్రి రోజాని టార్గెట్ చేసుకుంటూ రకరకాల వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇందులో జబర్దస్త్ ఎమ్మెల్యే ఇక్కడ కూడా అంటే నగిరిలోకి వచ్చిన తర్వాత అక్కడ పోలీసులు కూడా హై సెక్యూరిటీ చేయడం జరిగింది. ఎందుకంటే నగిరిలోకి చంద్రబాబు వస్తే విషయంలో కూడా మంత్రి రోజా చంద్రబాబుని టార్గెట్ చేసుకుని మాట్లాడుతుంటుంది కాబట్టి మరి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో చాలా రకాల సెక్యూరిటీ ప్రికాషన్స్ కూడా పోలీసులు తీసుకోవడం జరిగింది. ఇటువంటి అంటే రోజాకు సంబంధించిన అనుచరులు వీళ్ళు ఎవరైనా సరే కాన్వాయ్ని అడ్డుకుంటారు, లేదంటే రకరకాల అంశాలను అంటే ఏదైనా సరే అంటే ఎందుకంటే సభల్లో రాళ్ళు వేయడం ఇలాంటి గతంలో జరిగాయి కాబట్టి అలాంటివన్నీ లేకుండా కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అయితే స్పీచ్ ప్రారంభమైన తర్వాత మంత్రి రోజాని టార్గెట్ చేసుకుంటూ ఇక్కడ ఒక జబర్దస్త్ మంత్రి ఉంది, ఇసుక మైనింగ్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అమ్ముకుంటుంది, పక్క రాష్ట్రాలకు తమిళనాడుకు చెన్నైకి పెద్ద ఎత్తున ఇసుకను సరఫరా చేస్తూ కోట్ల రూపాయలు సంపాదించింది. ఒకప్పుడు ఏమీ లేనటువంటి మంత్రికి రోజా బెంజ్ కార్లు ఇటు రకరకాల ఆస్తులు ఎక్కడ చూసినా కూడా విల్లాలు ఇవన్నీ కూడా ఎట్లా వచ్చాయంటూ కూడా ఆయన ఘాటుగా మాట్లాడడం జరిగింది. అదే స్థాయిలోనే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక కార్పొరేటర్ అంటే వార్డు మెంబరు దగ్గర నుంచి దాదాపుగా 40 నుంచి 50 లక్షల రూపాయలు అంటే మేయర్ అంటే అక్కడ అంటే మున్సిపల్ చైర్పర్సన్ ఇస్తానని చెప్పి గతంలో భువనేశ్వరి అయిన ఒక మహిళ దగ్గర నుంచి కూడా రోజా కుటుంబ అన్నదమ్ములు వాళ్ళు 40 లక్షల రూపాయల వరకు డబ్బులు తీసుకొని మోసం చేసిన నేపథ్యంలో గతంలో ఆమె కూడా నేరుగా వచ్చి తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించి అక్కడ పెద్దగా ఘాటుగా మాట్లాడిన నేపథ్యంలో ఆమె చంద్రబాబును కూడా ఆశ్రయించడం జరిగింది తనకు జరిగినటువంటి అన్యాయం పైన.
ఆమెను కూడా దగ్గర పెట్టుకొని రోజా చేసినటువంటి అవినీతి అక్రమాలపైన కూడా ఆయన చూడు ఉదాహరణకి ఇక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్ భువనేశ్వరిని ఇందుకు కారణము పెద్ద ఎత్తున ఈమె దగ్గర నుంచి డబ్బులు తీసుకుని మోసం చేశారు. మరి ఇలాంటి రోజాను మీరు చిత్తుగా ఓడించాలి. నీతి నిజాయితీ పరుడైనటువంటి గాలి భానుప్రకాష్ ని మంచి మెజారిటీతో గెలిపిస్తే నగరిని మంచి నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను, ఆంధ్రప్రదేశ్ లోనే మంచి ఒక మోడల్ గా ఉన్నటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను అంటూ కూడా ఆయన చాలా ఘాటుగా, అంటే మనం గమనించాల్సింది ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం పైన అక్రమ కేసుల పైన రకరకాల ఇష్యూస్ పైన మాట్లాడేటటువంటి చంద్రబాబు ఒక నగర నియోజకవర్గంలో మాత్రం మంత్రి రోజాను టార్గెట్ చేసుకుంటేనే మాట్లాడడమే ఇక్కడ మనం గమనించాల్సిన అంశంగా మనం చెప్పుకోవచ్చు. అంటే మంత్రి రోజా గతంలో ఎన్నో సార్లు చంద్రబాబు ఏ అంశం పైన సరే టార్గెట్ చేసుకుని మాట్లాడింది కాబట్టి నగర నియోజకవర్గానికి వచ్చినటువంటి చంద్రబాబు కూడా అదే స్థాయిలోనే రోజాను టార్గెట్ చేసుకునే ఓటర్లను ఆయన వైపు తిప్పుకునే ప్రయత్నం అయితే చేశారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మొత్తం మీద ఎక్కడికి వెళ్ళినా కూడా చంద్రబాబుకు సంబంధించి కావచ్చు, లేదంటే ఆయన చేసే ప్రసంగం ఆసక్తిగా జనాలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఎటువైపు అంటే ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, లేదంటే ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలపైన చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి చర్చ అయితే మాత్రం నగర్లో కూడా కొనసాగిందని మనం చెప్పుకోవచ్చు. కిరణ్మయి. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ. ఇది వాల్టీ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.